రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అదృశ్యమైన కౌన్సిలర్ యాదగిరిని కాసేపట్లో హైకోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. నిన్న మున్సిపాలిటీలోని 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిలర్ ఎన్నిక తర్వాత యాదగిరి అదృశ్యమయ్యారని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆకుల యాదగిరి అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు ఆయన కుటుంబ సభ్యులు. యాదగిరిని వెంటనే తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాలు ఇచ్చే సమయంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్ హాల్లోనే ఆకుల యాదగిరి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైర్మన్ ఎన్నికపై కోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి హెబియస్ కార్పస్ పిటిషన్ సంబంధించి ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో హైకోర్టు తమ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కాసేపు క్రితం ఆకుల యాదగిరిని హైకోర్టుకు తీసుకురావడం జరిగింది. అయితే నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఆకుల యాదగిరి ఇబ్రహీంపట్నం కౌన్సిల్ కి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం కౌన్సిల్ కు చేరుకొని ఆర్డీఓ అనంతరెడ్డి సమక్షంలోనే ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం జరిగిన హైడ్రామా నేపథ్యంలో మీకు యాదగిరి కుటుంబ సభ్యులు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు పోలీసులకు డైరెక్షన్స్ ఇచ్చింది. తమ ముందు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో నిన్న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి కాసేపట్లోనే కోర్టులో ప్రవేశపెట్టున్నారు ఆకుల యాదగిరిని ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరొక వైపు ఇటు ఎన్నికల కమిషన్ కూడా కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 11 వాయిదా పడిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో దాదాపుగా 8 మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక పూర్తయింది. మూడు మున్సిపాలిటీలకు సంబంధించి అది ఇటు ఇబ్రహీంపట్నం, అదేవిధంగా కేతలపల్లి, ఖానాపూర్ 3 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ ఇబ్రహీంపట్నం ఒక్కటి మాత్రమే కోర్టు కేసు నేపథ్యంలో ఆగినట్టుగా కూడా తెలుస్తుంది. కోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుంది అనేది ఇటు ఎన్నికల అధికారులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా వేచి చూస్తుంది. కాసేపట్లోనే ఇటు పోలీసులు అదేవిధంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారమే తాము ముందుకు వెళ్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. కావాలి సుధీర్, అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఇట్లా ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పటికీ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే గడిచిన ఈ నెల 13వ తేదీ నుంచి కూడా యాదగిరి కనిపించకుండా పోయారు. కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి వారు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు 2 రోజుల పాటు విచారణ జరిపి యాదగిరి ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ నిన్న ఉదయం 11 గంటలకు నేరుగా యాదగిరి తమ పార్టీకి సంబంధించిన మిగతా కౌన్సిలర్లతో కలిసి ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్ కు చేరుకున్నారు. అక్కడే ఆయన పదవి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కాబట్టి నిన్న మధ్యాహ్నమే కుటుంబ సభ్యులకు యాదగిరిని అప్పగించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కుటుంబ సభ్యుల సమక్షంలోనే యాదగిరి ఉన్నారు. అయితే కోర్టులో కేసు నేపథ్యంలో కేసు విచారణకు వచ్చింది కాబట్టి యాదగిరిని ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెడతారు. కాబట్టి అక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. యాదగిరి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించినట్టుగా కూడా అర్థమవుతుంది. కాబట్టి యాదగిరికి సంబంధించిన కేసు ఈ రోజుతో ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు హెబియస్ కార్పస్ పిటిషన్ కేవలం యాదగిరి తమ ముందు అటెండ్ కావాలి వస్తుంది కాబట్టి కోర్టు ముందు యాదగిరి ఇప్పటికే అటెండ్ అయ్యారు, ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి కోర్టు ఎన్నికల కమిషన్ కి ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొద్దిగా సైడ్ యాక్సిడెంట్ అయింది సార్. అదే